తెలంగాణలోని హన్మకొండ జిల్లా ప్రశాంతమైన పల్లెటూర్లకు పెట్టింది పేరు. ఆ జిల్లాలో సిద్ధాపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అన్ని పల్లెటూర్ల లాగానే అది కూడా ప్రశాంతంగా ఉండే ఒక పల్లెటూరు. ఆ ఊర్లోని మనుషుల మధ్య ఆప్యాయతలు, పలకరింపులు ఎక్కువే. కానీ ఫిబ్రవరి 24 ఉదయం ఆ ఊరి ప్రశాంతత బద్దలయ్యింది. అప్పుడు సమయం ఉదయం 6:30 గంటలవుతుంది. చలికాలం కాబట్టి ఇంకా పూర్తిగా వెలుతురు రాలేదు. ఊరి శివార్లలో పొగమంచు కమ్ముకొని ఉంది. ఆ పొగమంచులోనే ఒక 70 ఏళ్ల ముసలాయన చేతిలో ఒక చిన్న చెంబు పట్టుకొని తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి పొలాల వైపు ఉన్న డొంకదారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వయసు పైబడటం వల్ల ఆ పెద్దాయన అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఆ పొగమంచులో నుంచి ఒక నీడ అతన్ని ఫాలో అవుతూ వచ్చింది. ఆ వృద్ధుడికి ఎవరో తన వెనక వస్తున్నట్టు ఏ రకమైన చప్పుడు వినిపించలేదు. కానీ కొన్ని సెకండ్లలోనే వెనక నుంచి వచ్చిన ఆ ఆకారం ఆ ముసలాయనను బలంగా కిందకు నెట్టేసింది. దాంతో ఆ పెద్దాయన అబ్బా అంటూ బోర్లా కింద పడిపోయాడు. వయసు వల్ల పైకి లేవలేకపోతున్నాడు. అసలు ఆ ముసలాయన ఎవరు? అంత పెద్ద వయసున్న ముసలాయన్ని అంత తెల్లవారుజామున ఫాలో అయి మరీ అతని మీద దాడి చేయాల్సిన అవసరం ఎవరికుంది అనేది తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, చిన్న సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తాయి. కింద పడిన ఆ ముసలాయనకు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని తీసుకొని అతన్ని వెంబడిస్తూ వచ్చిన ఆ ఆకారం ఆ పెద్దాయన తల మీద బలంగా కొట్టింది. అంతే, అతని రక్తం బయటకు చిమ్మింది. పాపం ఆ ముసలాయన గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ ఆ ఆకారం అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న ఒక లావుపాటి కర్ర చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆ ముసలాయన మీద దాడి చేసింది. ఆఖరిగా తనతో తెచ్చుకున్న ఒక పదునైన కళ్ళు గీసే కత్తితో మెడ మీద, వీపు మీద దారుణంగా నరికి చీకట్లో కలిసిపోయింది ఆ ఆకారం. పాపం ఆ ముసలాయన ప్రాణాలతో పోరాడలేక కాసేపటికే ప్రాణాలు వదిలాడు. సరిగ్గా 2 గంటల తర్వాత అటుగా వెళ్తున్న 2 రైతులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆ ముసలాయన శవాన్ని చూసి పెద్ద పెద్దగా కేకలు వేశారు. కాసేపటికే ఊరంతా ఆ విషయం తెలియడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. చనిపోయిన ఆ ముసలాయన పేరు మొగిలి నర్సయ్య. అతని వయసు 70 ఏళ్ళు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధాపూర్ లోకల్ పోలీసులు మరియు హన్మకొండ క్రైమ్ బ్రాంచ్ సిఐ విజయ్ హత్య జరిగిన స్పాట్కి చేరుకున్నారు. నర్సయ్య మృతదేహం పక్కన ఒక మహిళ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. అయ్యో బావా, ఎంత ఘోరం జరిగిపోయిందే, నీకు ఏ పాపం తెలియదే, నిన్నెవరు చంపారు బావా అంటూ ఏడుస్తున్న ఆ మహిళ పేరు ఇందిర. ఆమె వయసు 50 ఏళ్ళు. చనిపోయిన నరసయ్యకు ఆమె సొంత మరదలు. నరసయ్య కొడుకు రాజ్ కుమార్ కూడా అక్కడికి వచ్చి తండ్రి శవం మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. అందరూ అది చూసి జాలి పడుతున్నారు. కానీ సిఐ విజయ్ కళ్ళు మాత్రం క్రైమ్ సీన్లోని ఒక విచిత్రమైన సెటప్ మీద పడ్డాయి. సిఐ విజయ్ నర్సయ్య శవాన్ని, చుట్టుపక్కల ప్రదేశాన్ని తీక్షణంగా పరిశీలించాడు. నర్సయ్య కాలుజారి బండరాయి మీద పడి చనిపోయినట్టుగా క్రియేట్ చేయడానికి అక్కడ ఎవరో ప్రయత్నించారు. బాడీ పక్కనే రాయి ఉంది. కానీ విజయ్కి అర్థమయ్యింది, రక్తం బయటకు చిమ్మిన తీరును బట్టి అది కాలుజారి పడితే అయిన గాయం కాదు, ఎవరో పైనుంచి బలంగా కొడితే అయిన గాయమని. పైగా మెడ మీద ఉన్న పదునైన కత్తిగాట్లు ఇది పక్కా మర్డర్ అని కన్ఫర్మ్ చేశాయి. కొడుకు రాజ్ కుమార్ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. సార్, మా నాన్న చాలా మంచివాడు, ఎవరితోనూ గొడవలు లేవు, ఆస్తి తగాదాలు కూడా లేవు, ఆయన్ని ఎవరు చంపారో కనిపెట్టండి సార్ అని రిక్వెస్ట్ చేశాడు. పోలీసులు ఈ కేసుని 2 అనుమానాలతో ఆ కోణంలో దర్యాప్తు చేయాలని డిసైడ్ అయ్యారు. మొదటి అనుమానం ఏంటంటే ఊర్లో నర్సయ్యకి ఎవరైనా పాత శత్రువులు ఉన్నారా? ఇక రెండో అనుమానమేమో ఏదైనా దొంగతనం జరిగిందా, ముసలాయన దగ్గర నుంచి ఎవరైనా ఏమైనా ఆశించారా అనే 2 కోణాల్లో పోలీసులు నర్సయ్య బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీశారు. నర్సయ్య గత 20 ఏళ్లుగా సిద్ధాపూర్లో లేడు. అతను తన భార్యతో కలిసి హన్మకొండ టౌన్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అంటే వాచ్మెన్గా పనిచేసే వృద్ధుడి దగ్గర దొంగలు దోచుకునేంత ఆస్తి ఏముంటుంది? పోనీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే 20 ఏళ్లుగా ఊర్లోనే లేనివాడికి శత్రుత్వాలు ఎక్కడి నుంచి వస్తాయి?
ఈ కేసు పోలీసులకు కూడా ఒక తలనొప్పిగా మారింది. అయితే ఇక్కడే ఒక చిన్న క్లూ దొరికింది. నరసయ్య మెడ మీద ఉన్న గాయం తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీయడానికి వాడే కత్తితో చేసింది అని పోస్టుమార్టం రిపోర్ట్లో డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. వెంటనే పోలీసులు ఆ ఊర్లో కళ్ళు గీసే వాళ్ళని, కళ్ళు కాంపౌండ్ దగ్గర గొడవలు పడే లోకల్ రౌడీలను పిలిపించి విచారించడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళంతా ఆ సమయంలో క్రైమ్ సీన్కి దగ్గరలో లేరు అని పక్కా సాక్ష్యాలున్నాయి. మరి ఆ కళ్ళుగీత కత్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది అంతు చిక్కక కేసు ముందుకు సాగట్లేదు. అప్పుడే సిఐ విజయ్కి ఒక ఆలోచన వచ్చింది. హంతకుడు బయటవాడు కాదేమో, నర్సయ్య చుట్టూ ఉన్న వాళ్ళలోనే ఉండేవాడేమో అనే ఆలోచనతో నర్సయ్య ప్రస్తుత పరిస్థితి ఏంటి, అతను హన్మకొండ నుంచి ఊరికి ఎందుకు వచ్చాడు అని సిఐ విజయ్ లోతుగా ఆరా తీయడం మొదలుపెట్టాడు. అలా సిఐ విజయ్ చేస్తున్న ఎంక్వైరీలో నర్సయ్య కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నర్సయ్య భార్య సరిగ్గా 3 నెలల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో హన్మకొండలో కన్నుమూసింది. భార్య చనిపోవడంతో ఒంటరివాడైన నర్సయ్య హన్మకొండలో వాచ్మెన్ పని వదిలేసి తన సొంత ఊరైన సిద్ధాపూర్కు తిరిగి వచ్చాడు. కానీ సిద్ధాపూర్లోని నర్సయ్య ఇంట్లో గత కొన్నేళ్లుగా మరొకరు ఉంటున్నారు. ఆమె ఎవరో కాదు, నర్సయ్య శవం దగ్గర గుండెలు బాదుకొని ఏడ్చిన అతని మరదలు ఇందిర. అసలు ఇందిర బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె నర్సయ్య ఇంట్లో ఎందుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఇందిర దగ్గరకు వెళ్లారు. ఆమె చాలా అమాయకంగా తన ఇంట్లో భయపడుతూ కూర్చుంది. అప్పుడు విజయ్, ఏమ్మా నీ గురించి చెప్పు, నీ భర్త ఎక్కడా, నువ్వు అసలు నర్సయ్య ఇంట్లో ఎందుకుంటున్నావు అని అడగ్గా అప్పుడు ఇందిర ఏడుస్తూ తన గతం చెప్పడం మొదలుపెట్టింది. సార్, నా జీవితం అంతా కన్నీళ్లే సార్. 30 ఏళ్ల క్రితం నాకు పెళ్ళయింది. కానీ నా భర్త ఒక తాగుబోతు, రాక్షసుడు. నన్ను రోజూ కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. ఆ నరకం భరించలేక నేను విడాకులు తీసుకున్నాను. అప్పట్లో ఊర్లో పెద్ద మనుషులు పంచాయతీ చేసి నా మాజీ భర్త నుంచి నాకు భరణంగా ఒక 60,000 రూపాయలు ఇప్పించారు సార్. నిజానికి 30 ఏళ్ల క్రితం 60,000 అంటే అది చాలా ఎక్కువ డబ్బు సార్. నాకు పిల్లలు లేరు, ఏ దిక్కు లేదు. సరిగ్గా అప్పుడే నా అక్క, మా బావ నర్సయ్య ముందుకొచ్చి, నువ్వేం భయపడకు ఇందిరా, మేమున్నాం, నీ డబ్బులు కూడా మా దగ్గర పెట్టు, దాన్ని వడ్డీకి తిప్పి నీకు భవిష్యత్తులో అండగా ఉండేలా చేస్తాం అని మా బావ నర్సయ్య అన్నాడు సార్. కేవలం ఆ నమ్మకంతోనే నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ 60,000 రూపాయలు మా బావ చేతిలో పెట్టాను సార్. ఆ తర్వాత వాళ్ళు హన్మకొండ వెళ్ళిపోయారు. ఇక ఊర్లో ఉన్న ఈ ఇల్లు ఖాళీగా ఉందని నన్ను ఇందులో ఉండమన్నారు. 20 ఏళ్లుగా నేను ఈ ఇంట్లోనే ఒంటరిగా బతుకుతున్నాను. నా అక్క, బావ ఎప్పుడైనా పండగలకు వచ్చినప్పుడు నన్ను పలకరించి వెళ్ళేవాళ్ళు. నా బావ నాకు దేవుళ్ళంటోడు సార్, ఆయన్ని నేనెందుకు చంపుతాను అని ఇందిర కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలు విని జాలిపడ్డ సిఐ విజయ్, పాపం ఈవిడ అమాయకురాలు, ఈమెకు హత్యతో సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన దర్యాప్తు మొదలుపెట్టిన విజయ్కు కొన్ని రోజులు గడిచాక ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన ఒక మాట అతన్ని ఉలిక్కి పడేలా చేసింది. నర్సయ్య పొరుగింటి వాళ్ళు పోలీసులకు ఒక కొత్త విషయం చెప్పారు. సార్, నర్సయ్య భార్య బతికున్నంత కాలం ఆ ఇల్లు ప్రశాంతంగానే ఉండేది. కానీ 3 నెలల క్రితం నర్సయ్య భార్య చనిపోయి అతను తిరిగి సిద్ధాపూర్ వచ్చాక ఆ ఇంట్లో రోజు గొడవలు జరిగేవి. నర్సయ్య, ఇందిర రోజు దెబ్బలాడుకునే వాళ్ళు అని నర్సయ్య ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు. అప్పుడే సిఐ విజయ్కి అనుమానం వచ్చింది. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని మళ్ళీ ఇందిర మీద సీక్రెట్గా నిఘా పెట్టించాడు. అలాగే నర్సయ్య కొడుకు రాజ్ కుమార్ని కూడా గట్టిగా విచారించాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. తన భార్య చనిపోగానే నర్సయ్య ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. అతను సిద్ధాపూర్కు రాగానే ఇన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్న తన మరదలు ఇందిరను చూసి చిరాకు పడటం మొదలుపెట్టాడు. ఒకే ఇంట్లో ఇద్దరూ ఉంటున్నారు. వయసులో పెద్దవాడైన నర్సయ్యకి మాత్రం డబ్బు మీద ఆశ పోలేదు. రోజు ఇంట్లో తన మరదలు ఇందిరను సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు మేము ఇంట్లో లేం కాబట్టి మహారాణిలా బతికావు, ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపో అని రోజు టార్చర్ చేసేవాడు. ఇందిరకు ఆ మాటలు గుండెల్లో గుచ్చుకునేవి. 50 ఏళ్ల వయసులో ఎలాంటి ఆధారం లేని ఆమె ఎక్కడికి వెళ్ళగలదు? అలా రోజు నర్సయ్య సూటిపోటి మాటలతో విసిగిపోయిన ఇందిర ఒకరోజు ధైర్యం చేసుకొని, బావా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నావు సరే, కానీ 30 ఏళ్ల క్రితం నీ చేతిలో పెట్టిన నా 60,000 రూపాయలు నాకు ఎంత వడ్డీ అయిందో లెక్క కట్టిచ్చేయి. ఆ డబ్బుతో నేను ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్న గది అద్దెకు తీసుకొని బతుకుతాను అని నిలదీసింది. అప్పుడు నర్సయ్య ఇచ్చిన సమాధానం ఇందిరకు నరనరాల్లో కోపం తెప్పించింది. నర్సయ్య నవ్వుతూ, నీ డబ్బులా? ఏ డబ్బులు? నీ డబ్బు ఎక్కడిది?
ఇన్ని రోజులు నా ఇంట్లో ఫ్రీగా ఉన్నావు కదా, నా పొలంలో పండించిన అన్నం తిన్నావు కదా, దానికేం లెక్కలేదా? నీకు నేనేం డబ్బులు ఇవ్వను, రేపటికల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నేనే గెంటేస్తా అని దారుణంగా మాట్లాడాడు. అండగా ఉంటాడని నమ్మిన బావ, దేవుడిలా చూసుకున్న బావ తన అక్క చనిపోగానే ఇలా రంగు మార్చేసరికి ఇందిరకు ఏం చేయాలో తోచలేదు. ఆమెకు మతిపోయినట్లుగా అనిపించింది. 30 ఏళ్ల క్రితం తనకున్న ఒకే ఒక ఆస్తిని లాక్కొని ఇప్పుడు తనని నడి రోడ్డు మీద అనాథలా వదిలేస్తున్న బావ మీద ఆమెకు వచ్చిన విపరీతమైన కోపం పగలా మారింది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సిఐ విజయ్కి హంతకులెవరో 100% క్లారిటీ వచ్చేసింది. ఆ నెత్తుటి రాత్రి ఆ ముసలాయన్ని చంపిన ఆ నీడ ఎవరో కాదు, నర్సయ్య శవం దగ్గర మొసలి కన్నీరు కార్చిన ఇందిర అని సిఐ విజయ్కు అర్థమైంది. నర్సయ్యను చంపింది ఇందిరే అని నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి సిద్ధాపూర్లోని ఆమె ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే పోలీసుల ఎంక్వైరీ గురించి తెలుసుకున్న ఇందిర ఇంట్లో నుంచి పారిపోయింది. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె కోసం ఆ జిల్లా మొత్తం గాలింపు మొదలు పెట్టారు. ఒక 50 ఏళ్ల మహిళ ఎక్కడికి వెళ్ళగలదు? ఆమె దగ్గర డబ్బులు కూడా లేవు. అలా చివరికి వరంగల్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఆమె భయంగా నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను పోలీసులు చుట్టుముట్టారు. ఆమె చేతిలో ఒక చిన్న సంచి ఉంది. పోలీసులు ఆ సంచిని లాక్కొని తెరిచి చూశారు. అందులో రక్తం అంటి ఉన్న ఒక కళ్ళు గీత కత్తి ఉంది. నిజానికి ఆ కత్తిని ఇందిర ఇంట్లో కొబ్బరి బొండాలు కొట్టుకోవడానికి ఉంచుకుంది. ఇందిరను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంట్రాగేషన్ రూమ్ లో తన ఎదురుగా కూర్చొని ఉన్న ఇందిరతో సిఐ విజయ్, ఏమ్మా చాలా పర్ఫెక్ట్ గా నాటకం ఆడావు, బావా అని ఏడుస్తూనే అతని గొంతు కోసావా? నువ్వు ఆడదానివా లేక రాక్షసివా అని గట్టిగా అరిచాడు. ఇందిర తలదించుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో భయం లేదు, ఇన్నాళ్ళు ఆమె అనుభవించిన ఆవేదన, బాధ, కసి ఉన్నాయి. అప్పుడు ఇందిర ఏడుస్తూ కోపంగా, పశ్చాత్తాపం అనేది కొంచెం కూడా లేకుండా, అవును సార్, వాడిని నేనే చంపాను. నా సొంత అక్క మొగుడు కదా, నాకు అండగా ఉంటాడు కదా అని గుడ్డిగా నమ్మాను సార్. నా భర్త నన్ను వదిలేసినప్పుడు నా జీవితానికి భరోసాగా ఉన్న ఆ 60,000 రూపాయలు వాడి చేతిలో పెట్టాను. నా అక్క బతికున్నంత కాలం నన్ను బాగానే చూసుకున్నాడు. కానీ నా అక్క చావగానే వాడి అసలు బుద్ధి బయటపడింది సార్. రోజు నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూసేవాడు, నన్ను బూతులు తిట్టేవాడు. పోనీ నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి బతుకుదాం అనుకున్నాను. కానీ వాడు నా డబ్బులు మింగేసి నన్ను ఒక బిచ్చమెత్తుకునే దానిలా చూశాడు సార్. 50 ఏళ్ల వయసులో నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? రోడ్ల మీద అడుక్కోవాలా? లేదంటే ఎవరి దగ్గర పనిచేయాలి సార్? ఈ వయసులో నాకు ఎవరు పనిస్తారు? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఆ కోపం, ఆ ఆవేశం నన్ను నిద్రపోనివ్వలేదు. వాడు బతికుంటే నాకు డబ్బులు ఇవ్వడు, నన్ను బతకనివ్వడు అని నిర్ణయించుకొనే ఆ రోజు ఉదయం వాడు బాత్రూమ్ కని బయటకు వెళ్తుంటే వాడి వెనకాలే కళ్ళు గీత కత్తి తీసుకొని వెళ్ళాను. వాడిని వెనక నుంచి తోసేసి నా చేతికి దొరికిన రాయి, కర్రతో నా కోపం చల్లారేదాకా వాడిని కొట్టాను సార్. ఆ తర్వాతే వాడిని కత్తితో నరికి చంపేశాను. ఆ తర్వాత దాన్ని ఒక ప్రమాదంలా చూపిస్తే ఇక నేను శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండొచ్చు అని అనుకొని అక్కడ పరిస్థితులన్నింటినీ ఒక ప్రమాదంలా మార్చాను. కానీ మీకు దొరికిపోయాను. నాకు ఎలాంటి బాధ లేదు సార్. నన్ను మోసం చేసిన వాడిని చంపేశాను, అంతే. ఇక ఎలాగో వాడిని చంపింది నేనే అని మీకు తెలిసిపోయింది, ప్రపంచానికి తెలిసిపోయింది. నేనింక వాడి ఇంట్లో ఉండే అవకాశం కూడా నాకు లేదు. కాబట్టి నన్ను మీ తల్లిగా భావించి వీలైనన్ని ఎక్కువ కేసులు నా మీద పెట్టి నేను చనిపోయేదాకా జైల్లో ఉండేలా చూడండి సార్. ఎందుకంటే నాకు చనిపోయేదాకా ఒక నీడ, సమయానికి భోజనం దొరుకుతుంది సార్ అని ఇందిర ఏడుస్తూ సిఐ విజయ్ను బతిమిలాడింది. ఆమె మాటలు విని సిఐ విజయ్ షాక్ అయినా ఆమె పరిస్థితిని చూసి అతనికి కూడా జాలేసింది. ఒక సామాన్య మహిళ తన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు ఎంతటి క్రూరమైన హంతకురాలిగా మారిందో చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు ఇందిర చెప్పింది మొత్తం రికార్డు చేసుకున్నారు. హత్యా నేరం, సాక్ష్యాధారాలు తారుమారు చేయడం వంటి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇందిరను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించి జైలుకు పంపింది. ఈ కథ వింటుంటే మీకేమనిపిస్తుంది? అసలు ఈ కథలో తప్పెవరిది? తనని నమ్మి 30 ఏళ్ల క్రితం ఇచ్చిన 60,000 రూపాయలను తిరిగి ఇవ్వకుండా ఒక అనాథ మహిళను రోడ్డు మీదకు గెంటేయాలని చూసిన నరసయ్యదా? లేదంటే మోసపోయాను అని, తన బతుకు రోడ్డున పడుతుంది అని ఆవేశంలో కనీసం విచక్షణ కోల్పోయి చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తన బావను కిరాతకంగా చంపిన ఇందిరదా? డబ్బు మనిషిలోని మమకారాన్ని చంపేస్తుంది.
నర్సయ్య ఆ రోజు ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేస్తుంటే ఈ రోజు అతను బతికి ఉండేవాడు. కానీ అతని అత్యాశ అతని ప్రాణాలు తీసింది. అలాగే ఇందిర కూడా ఒక్క క్షణం విచక్షణతో ఆలోచించి ఉంటే, పోలీసుల మధ్యనో లేదంటే పెద్ద మనుషుల మధ్యనో ఈ విషయాన్ని పెట్టి ఉంటే ఆమెకు న్యాయం జరిగేదేమో. కానీ క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆమెను జీవితాంతం జైలు గోడల మధ్య మగ్గిపోయేలా చేసింది. కేవలం 60,000 రూపాయలు ఇద్దరి జీవితాలను బలి తీసుకున్నాయి. ఒకరి ప్రాణం గాల్లో కలిసింది, మరొకరు జైలు పాలయ్యారు. డబ్బు అవసరమే, కానీ అది రక్త సంబంధాల కంటే, మానవత్వం కంటే ఎక్కువ కాదు. ఎవరినైనా మోసం చేసి మనం బాగుపడాలి అనుకుంటే కర్మ ఏదో ఒక రూపంలో మనల్ని తిరిగి కొడుతుంది అనడానికి ఈ ఘటనే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ కథలో మీకు ఎవరిది తప్పనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.